New fashion era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన శాస్త్ర ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడు ఒకే నక్షత్రంలో అలాగే ఒకే రాశి కింద వచ్చేలాగా ఇద్దరు కమల పిల్లలు పుట్టారనుకోండి, కానీ వాళ్ళ జాతకం ఎక్కడా కూడా ఎందుకు మ్యాచ్ అవ్వదు? జనరల్గా అంటే జాతకం అని కాదు, వాళ్ళ భవిష్యత్తు ఎందుకు మ్యాచ్ అవ్వదు అంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఒకే సమయంలో ఒకే తల్లి గర్భం నుండి పుట్టిన ఇద్దరు పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇద్దరి జీవితాలు ఒకలాగా ఉండట్లేదు, ఎందుకు అనేది ఒక క్వశ్చన్. తర్వాత ఇంకొంచెం డీప్గా వెళ్తే ఒకే సమయంలో ఒకే ఊళ్ళో చాలా మంది ప్రసవించవచ్చు, మరి అందరి జాతకాలు ఒక రకంగా ఎందుకు ఉండట్లేదు? అంతే కదా. ఒకే నక్షత్రం ఒకే రాశి అదే డేటు, మరి అందరి జీవితం ఒకలాగా ఎందుకు ఉండట్లేదు అనేది చూస్తే దీంట్లో పేరు అనేది ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఎవరి పేరులో ఏ నెంబర్ ఉంది? ఇద్దరికి ఒకే పేరు పెట్టరుగా, ఇద్దరికి రెండు డిఫరెంట్ పేర్లు పెడతారు, కాకపోతే కొద్దిగా రైమ్ కలిసి వచ్చేటట్టు పెడతారు, ఒక వరుసలో వచ్చేలాగా పెడతారు. రాముడు భీముడు రైమింగ్ లాగా ఉండేటట్టుగా పెడతారు. ఆ రైమింగ్ లాగా ఉండేటట్టు పెడతారు, కానీ ఇద్దరు పేర్లో ఉండే స్పెల్లింగ్స్ కానీ ఇద్దరు పేర్లో ఉండే నెంబర్స్ కానీ డిఫరెంట్ అవడం వల్ల ఇద్దరు జీవితాలు ఒకలాగా ఉండవు, ఒక ఆలోచన విధానం ఉండవు. దీనికి ఎగ్జాంపుల్గా యుఎస్ నుంచి ఒక కపుల్ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళల్లో పెద్ద అమ్మాయి పేరు ఒక పేరు, ఇంకో అమ్మాయి పేరు ఇంకో పేరు, ఇద్దరు కమల పిల్లలు. జస్ట్ ఒక 50 సెకండ్స్ తేడాలో పుట్టారు. నక్షత్రం కానీ రాశి కానీ ఏమీ మారలేదు, అన్ని లగ్నం కానీ అన్నీ అదే సేమ్ జాతకం. కానీ పెద్దమ్మాయి ఎప్పుడు ఏవో ఒక దెబ్బలు తగిలించుకుంటూ ఉంటుంది, రెండో అమ్మాయి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. పెద్దమ్మాయికి ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ప్రమాదం కొందించుకుంటూ ఉంటుంది. వాళ్ళు యుఎస్ నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ మియాపూర్లో ఉంటే అక్కడికి వచ్చారు. సో వాళ్ళు ఏ సందర్భంలో నా దగ్గరకు వచ్చారంటే, ఒకరోజు ఆ పెద్దమ్మాయి బాత్రూంలో హాట్ వాటర్ ట్యాప్ తిప్పేసి ఒళ్ళంతా వేడి నీళ్లు సలసల మరిగే నీళ్లు మీద పోసుకొని ఈ పొట్ట మీద ఉన్న స్కిన్ అంతా సపోటా చెక్క ఊడిపోయినట్టు వచ్చేసి లోపల మాంసం అంతా బయటపడి హాస్పిటల్లో సివియర్ కండిషన్లో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ సందర్భంలో వాళ్ళకి ఆలోచన వచ్చింది, ఎందుకు ఈ పిల్లకి ప్రతిసారి అట్లా అవుతుంది, ఎందుకు చిన్నమ్మాయి బాగానే ఉంటుంది, ఇద్దరు ఒకటే జాతకం కదా, ఒకటే నక్షత్రం కదా అని. అప్పుడు నేను ఆ పేర్ల గురించి వివరించి చెప్పి ఇద్దరికి మంచి పేర్లు చెప్పెట్టడం జరిగింది. ఎప్పుడైతే మనం పేరు మార్చామో అప్పటి నుంచి ఆ అమ్మాయికి ఎటువంటి దెబ్బలు తగిలించుకోకుండా, ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా హ్యాపీగా ఉంది. సో పేరులో రాంగ్ నెంబర్ ఉంటే అది బ్యాడ్ లక్ని ఇన్వైట్ చేస్తుంది అన్నమాట. ప్రమాదాన్ని బ్యాడ్ లక్ని ఇన్వైట్ చేస్తుంది. ఒక్క ఇలాగే అని కాదు, ముఖ్యంగా ఆడపిల్లల పేర్లలో ఎవరి పేర్లో, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరి పేర్లో రాంగ్ నెంబర్ ఉండకూడదు. కానీ ముఖ్యంగా ఆడపిల్లల పేర్లో చూసుకుంటే కనుక, ఒకప్పుడు తను అబలగా సమాజం చేతిలో ఇబ్బందులు పడి ఎదుర్కొని నానా రకాల కష్టాలు పడి ఒకప్పుడు అలా కష్టపడ్డారు. ఇప్పుడు కొంచెం అగ్రెసివ్గా రెబల్గా వెళ్తూ ఇంకో రకంగా కష్టపడుతున్నారు కదా. అందుకని ఏదైనా సరే పేరులో రాంగ్ నెంబర్ అనేది లేకుండా చేసుకోవడం అనేదే మన ఆనందకరమైన జీవితానికి, ఆరోగ్యకరమైన జీవితానికి పునాది. పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదు. ఒకే సమయంలో పుట్టిన వాళ్ళు, ఒకే జాతకంలో పుట్టిన వాళ్ళు పేరులో ఉన్న నెంబర్ల డిఫరెన్స్ వల్ల డిఫరెంట్ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే జాతకం అయినా కూడా డిఫరెంట్ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడే న్యూమరాలజీ ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. అదే గురుగారు, తప్పకుండా గురుగారు. సో విన్నారు కదండి, నేమ్ అనేది మెయిన్గా మన జాతకం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది అని గురుగారు చెప్తున్నారు. సో మీరు కనుక ఏదైనా అనుమానాలు ఉంటే గురుగారితో మాట్లాడాలంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, మీరు కాంటాక్ట్ చేసి మీ అనుమానాలు తీర్చుకోవచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా ప్రశ్న ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నెక్స్ట్ టైం తప్పకుండా వీడియో చేస్తాం. ధన్యవాదాలు, నమస్కారం.